ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ పేరు SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను 2 రెసిపీస్ చేయబోతున్నానండి. ఒకటి చికెన్ సూపు, రెండోది చికెన్ కట్లెట్ అండి. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఏంటేంటి కావాలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఈ రెసిపీ కరెక్ట్గా అర్థమవుతుంది. చికెన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సాల్ట్, బటర్, కార్న్ ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, చికెన్ పీసులు చిన్నవండి, చికెన్ బోన్స్, వెల్లుల్లి అండి, ఎగ్, మ్యాగీ నూడిల్స్ అండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తొక్కలు, టమాటా, క్యారెట్, కొత్తిమీర కాళ్ళు, కరివేపాకు కాళ్ళు అండి, వాటర్. చికెన్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బటరు, ఆనియన్స్ 100 గ్రామ్స్ అండి, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోరు 100 గ్రాములు, క్యాబేజీ తురుము 100 గ్రాములు, పొటాటో ఉడకబెట్టిందండి 100 గ్రామ్స్ చికెన్ అండి, ఉడకబెట్టిన చికెను, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కార్న్ ఫ్లోర్, 2 పచ్చిమిర్చి అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను, కొద్దిగా మసాలా పౌడర్ అండి. ముందుగా చికెన్ సూప్ చేసుకుందాం అండి. స్టవ్ వెలిగించుకుందాం అండి. సూప్కి లీటర్ నీళ్ళు పోసుకుందాం. కొత్తిమీర కాళ్ళు అండి, కరివేపాకు కాళ్ళు, క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా, క్యాబేజీ ఆకులు అన్నీ పోసానండి వాటర్లో. బోన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, సాల్ట్, తగిన సాల్ట్, కారం అండి మనం ఎంత స్పైసీ తింటే అంత స్పైసీగా పోసుకోవాలండి, ఒక పించ్ మసాలా పౌడర్ అండి, ఒక పావు గంట సేపు బాగా మరగనిద్దామండి. అన్నీ ఉడికేటట్టు, బోన్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికేటట్టు మరగనిద్దామండి. పావు గంట పడుతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందామండి. చికెన్ ఉంది కదా చిన్న పీసులు, ఇవి కలుపుకొని ఉంచుకోవాలి. అది చికెన్ సూప్ మరిగేటప్పటికి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసాను చికెన్లో, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కలుపుకోవాలి. బాగా అన్ని ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలి. చికెన్ కలిపానండి. సాల్ట్ అది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చికెన్ పేస్ట్లోని. ఇప్పుడు ఎగ్ కలుపుకుందాం. ఎగ్ కలుపుకుందామండి. ఇదేం కాదు, ఇందులో ఏం కలపవసరం లేదు. ఇలా చెరగొట్టుకొని ఒక్కటి ఇలా బీట్ చేసుకోవడమేనండి, జస్ట్ 2 minutes. కార్న్ ఫ్లోర్ కలుపుకుందామండి. ఇది సూపు చిక్కబడడం గురించి అండి కార్న్ ఫ్లోరు. ఫుడ్ కలర్ వేసుకుందామండి. రెడ్ వేసుకుంటున్నాను, కొద్దిగా కార్న్ ఫ్లోర్లో వేసాను రెడ్ కలర్. పక్కన పెట్టుకుందాం. 3 కలుపుకున్నాం అండి. చికెన్, ఎగ్, కార్న్ ఫ్లోర్. బాగా సూప్ మరిగినాక అవి వడకట్టుకొని అందులోకి చూపిస్తానండి ప్రొసీజర్ ఎలా చేయాలని. మరిగాయండి. స్టాక్ రెడీ అయింది. లీటర్కి 3/4 లీటర్ రెడీ అయిందండి. 1/2 లీటర్ ఆవిరైపోయింది. ఇదే మనం వడకట్టుకుందామండి. వెజిటేబుల్స్, చికెన్ బోన్స్ అన్నీ తీసుకున్నామండి. ఓన్లీ స్టాక్ ఒకటే ఉంది. ఇప్పుడు సూప్లో చికెన్ పీసులు ఉన్నాయి కదండి, కార్న్ ఫ్లోర్ కలిపినవి ఒక్కొక్క పీస్ వేసుకున్నాము. ఇవి ఉడకాలి. ఆ స్టాక్లోనే పోస్తున్నామండి. చూడండి, ఒక్కొక్క పీసు అంటుకుపోద్దని ఇలా పోస్తున్నాం. మా పిల్లలకి సూప్ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ సూప్ అంటే హెల్దీగా, చురుగ్గా కూడా ఉంటారు. మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి, రిజల్ట్ చెప్పండి.
చూడండి వేసాను కదా, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చిన్న పీసులే కదండి, బేగా ఉడికిపోతాయి. 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికినాక కార్న్ఫ్లోర్, ఎగ్ పోసుకున్నాను. నూడిల్స్ కూడా నూడిల్స్ వేస్తున్నాను అండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాం. థిక్నెస్ చూసుకొని వేసుకోవాలండి. మనకి ఎంత చిక్కగా కావాల్సి అంత చిక్కగా పోసుకోవచ్చండి. బీట్ చేసి ఉంచుకుని ఎగ్ పోసుకున్నామండి. లైట్గా సన్నంగా పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా జారులా వస్తుంది. ఇలా అయిపోయినట్టేనండి. 2 నిమిషాలు. మనం కావాలంటే ఎగ్ తగ్గించుకోవచ్చండి, చికెన్ తగ్గించుకోవచ్చు. నేను చికెన్ అది ఎక్కువ వేసుకున్నానండి, ఎగ్ కూడా పిల్లలు వేయమంటారని ఎక్కువ వేసుకున్నాను. కొద్దిగా పెప్పర్ వేసామండి. ఇప్పుడు సాల్ట్, స్పైసీ అంతా చూసుకోవాలండి. లాస్ట్ అయిపోయింది. దీనికి పోపు పెట్టి టైం వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. పోపు పెట్టేద్దాం, ఎలా పెట్టాలో చూపిస్తాను. సూప్కి పోపు బటర్తో టచ్ ఇద్దామండి. బటర్ మరిగాక లైట్గా చూడండి, బటర్ మెల్ట్ అయింది. ఎల్లుల్లి చాప్ చేసుకుని ఎల్లుల్లి వేసుకున్నాం. ఇప్పుడు పెప్పర్, కొద్దిగా పెప్పర్ లైట్గా అంతేనండి, చాలు. ఇగో సూప్లో పోసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. సూప్ రెడీ అండి. సర్వ్ చేసినాక చూపిస్తానండి. ఇగో రెడీ అయితే సూప్ రెడీ అయిందండి. ఇప్పుడు కట్లెట్ చేస్తున్నాం. తయారు చేసి ప్యాన్ వేసుకుందాం. కొద్దిగా బటర్ వేసుకున్నాం. ఇది వేడెక్కాక ఆనియన్స్ వేద్దాం. బటర్ వేడెక్కిందండి, ఆనియన్స్ వేసేద్దాం. ఇది కొద్దిగా వేపుకోవాలండి లైట్గా. ఈ చికెన్ ఉంది కదా, ఇలా స్మాష్ చేసేద్దాం మెత్తగా. పొటాటో కూడా అలాగే. ఆనియన్స్ వేగుతున్నాయండి. ఇక ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేసుకుందాం. ఇది కొద్దిగా వేగినాక ఈ 2 వేసేద్దామండి. మసాలాలో కూడా వేసేద్దాం. సాల్ట్, కారం అన్నీ వేసి కొద్దిగా ఉడికినాక కట్లెట్స్ రెడీ చేద్దాం. ఈ కట్లెట్ అండి పిల్లలు బాగా ఇష్టపడతారండి. స్పైసీ కొద్దిగా తక్కువ వేస్తే చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు, పిల్లలు. తినుకోండి, కట్లెట్ తినాలనిపిస్తుందండి. కొద్దిగా సాల్ట్ వేద్దామండి, సరిపడా సాల్ట్. కలుపుకుందాం బాగా. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పొటాటో, చికెన్ పేస్ట్ వేసేద్దామండి. కొద్దిగా గరం మసాలా అండి, లైట్గా. కొద్దిగా కొత్తిమీర.
ఇదేనండి బాగా కలిసినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చల్లారినంత వరకు. కట్లెట్ బేస్ ఇలా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కట్లెట్ బైండింగ్ అండి కొద్ది కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకుందాం. కట్లెట్ చేసుకుందాం అండి. చల్లగా అయిపోయింది. ఇలా బాల్స్ చుట్టుకుందాం. రౌండ్గా చేసినాక ఇలాగ అద్దాలి. ఇలా అద్దుకోవాలి. చుట్టుపక్కల బ్రేక్ అవ్వకుండా ఇలా అన్నీ అలాగే రెడీ చేసుకుందాం. కట్లెట్లు రెడీ అయినాయండి. టోస్ట్ చేసుకుందాం బటర్ వేసి. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిందండి. బటర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచామండి. నెక్స్ట్ ఏంచి బ్రెడ్ పౌడర్లో ముంచుకోవాలి. రేక్ మీద బటర్ రాసిన రేక్ మీద వేసుకున్నాం. మళ్ళీ సేమ్ అలాగే ప్రొసీజర్. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అన్నీ అలాగే వేసుకున్నాం అండి. బాగా కొద్దిగా వేగినాక టర్న్ చేసుకున్నాం. కొద్ది సిమ్లో పెడుతూ మీడియంలో పెడుతూ కాల్చుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి చికెన్ కట్లెట్స్. టర్న్ చేసుకుందాం. ఇలా కాలాలండి చూడండి రోస్ట్గా. రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవాలండి. కట్లెట్ రెడీ అయిందండి. ప్లేట్లో తీసుకుందాం. చికెన్ సూప్ రెడీ అయిందండి. చికెన్ కట్లెట్స్ కూడా. మీకు నచ్చిన సాస్తో తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నచ్చకపోతే మాకు ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి.